day 2 in IIT Hyderabad. Hello people, so here is day 2 in IIT Hyderabad. ఫెస్ట్ లో ఈరోజు డే 2 అనమాట. అండ్ ఈరోజు మా చెల్లి కూడా వచ్చింది నాతో పాటు. అండ్ ఈ బ్యాండ్ ఇచ్చారు, ఎలాన్ విజన్ అని చెప్పి బ్యాండ్ ఇచ్చారు. ఆల్సో ఈరోజు షెడ్యూల్ ఏంటి అని చెప్పి ఒక పాంప్లెట్ కూడా ఇచ్చారు. సో ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉన్న ఈవెంట్స్కి అటెండ్ అయిపోదాం. సో దిస్ ఈస్ ద షెడ్యూల్ కార్డ్. దీంట్లో షెడ్యూల్ ఉందన్నమాట, ఏ ఈవెంట్ ఏ టైంకి ఏ ప్లేస్లో జరుగుతుంది అనేది. సో అవి చూసుకుంటూ పాసిబుల్ అయితే ఈరోజు అన్ని ఈవెంట్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు కొన్ని టెక్ అండ్ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫోటోగ్రఫీ ఈవెంట్కి వచ్చేసాం. వాళ్ళు తీసిన ఒక్కొక్క పిక్చర్ అండ్ అది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ అయితే చూసేసాం అండ్ నాకు చెల్లికి కొన్ని పిక్స్ చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ ఆ ఈవెంట్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం ఐఐటి హైదరాబాద్ మా చెల్లికి చూపెడదామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నడుస్తూ ఉంటే అలా క్యాంటీన్ కనిపించింది అండ్ మా చెల్లికి ఆకలేసిందంట. సో అందుకే వీఆర్ హ్యావింగ్ ఎగ్ పఫ్. బై ద వే, డే 1 ఎట్ ఐఐటి హైదరాబాద్లో నేనేం చేశాను అనేది వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన లింక్ ట్యాప్ చేసి ఆ వీడియోని చూసేయండి. సో అలా ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము విత్ కిట్ క్యాట్. అండ్ ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను, అదే స్విమ్మింగ్ పూల్ ఇన్ ఐఐటి హైదరాబాద్. నిన్న క్యాంపస్ మొత్తం తిరిగాను కానీ నాకైతే స్విమ్మింగ్ పూల్ ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈరోజు నేను అండ్ చెల్లి ఇద్దరం కలిసి స్విమ్మింగ్ పూల్ వెతకబోతున్నాం ఐఐటి హైదరాబాద్లో. స్విమ్మింగ్ పూల్ కంటే ముందు మాకు క్యాఫ్టేరియా కనిపించింది, ఇది కూడా నేను నిన్న చూడలేదు. సో లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వచ్చేసాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆడిటోరియం 1 అండ్ ఆడిటోరియం 2. ఇక్కడ సైన్స్ ఎక్స్పో జరిగింది. సో కొద్దిసేపు ఆ సైన్స్ ఎక్స్పో మొత్తం అలా చూసాము. వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్స్ని అక్కడ ఎక్స్పోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అవి పబ్లిష్ అయ్యి ఇంప్లిమెంట్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి కూడా నేర్చుకున్నాను. అలాగే ఎక్స్పో చూసుకొని కొంచెం ముందుకు వస్తే, సో హియర్ ఇట్ ఈస్ ద స్విమ్మింగ్ పూల్. వి ఫౌండ్ ఇట్ అనమాట. ప్రజెంట్ అయితే దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు, సో అంత బాగాలేదు. బట్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ మధ్యలో వాటర్ ఉన్నాయి. కొద్దిసేపు అక్కడ అలా కూర్చొని కొంచెం బ్రేక్ తీసుకున్నాము. లెక్చర్ హాల్లో కొన్ని ఈవెంట్స్ అండ్ ఆడిటోరియంలో సైన్స్ ఎక్స్పో అవన్నీ చూసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఆడిటోరియం దగ్గర కల్చరల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 4 వస్తుంది ఇప్పుడు. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి టెక్ ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. నా కల్చరల్ ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి, సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సన్సెట్ అట్ ఐఐటి హైదరాబాద్ ఈజ్ ఏ ప్యూర్ మ్యాజిక్. ఎంతసేపు అయినా అక్కడ అలా కూర్చొని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఇప్పుడే మేము మెయిన్ గ్రౌండ్కి వచ్చేసాము. ఇక్కడే కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ బిఫోర్ కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. సో అక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తున్నాము. ఫస్ట్ అయితే బుక్ స్టాల్ కనిపించింది. దాంట్లో చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అండ్ ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అండ్ 2 members ఆడొచ్చు, లేదా 3 members 4 members ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా వేరియస్ స్టాల్స్ అండ్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసేసాము. అండ్ అప్పుడే ఒక మ్యాజిక్
మ్యాజిక్ జరిగింది అక్కడ. స్కై మొత్తం పింక్ కలర్లో మారిపోయిందనమాట. ఫోన్లో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది, బట్ రియల్గా ఆ వ్యూ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మ్యూజికల్ బ్యాండ్ కోసం ఇంకొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదామని వచ్చాము. అండ్ గేమ్ ఆడి మేము హ్యాంపర్స్ గెలుచుకున్నాం అనమాట. సో మేము ఏం గేమ్ ఆడి హ్యాంపర్స్ విన్ అయ్యాం అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక ఫోటో బూత్ అంట. దీన్ని కూడా ఇంకా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంకా లైటింగ్ సెటప్ అదంతా ఉంది. ఇంకా అన్నీ సెట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా స్టాల్స్ చూద్దామని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళాము. సో అక్కడ కొన్ని క్లోతింగ్ స్టాల్స్ అండ్ కొన్ని కీ చైన్ స్టాల్స్ ఉన్నాయి. మా చెల్లికి ఈ కీ చైన్ చాలా బాగా నచ్చిందంట. లోపల పిక్చర్స్ చేంజ్ అవుతున్నాయని చెప్తుంది. సో మ్యూజికల్ బ్యాండ్ కూడా జరిగింది. చాలా మంచి మంచి సింగర్స్ వచ్చి మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేశారు. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ చెల్లికి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ముందు చెప్పాను కదా ఫోటో బూత్ కొంచెం సెటప్ అవుతుందని. సో అదే ఇదన్నమాట, మొత్తం సెట్ అయిపోయింది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. That's all for the day 2. So we are going home. Also we got cute hampers. ఇవి ఒక టాస్క్ ఇచ్చారు, చేసినందుకు క్యూట్ హ్యాంపర్స్ వచ్చాయి. దీంట్లో ఏముందనేది నేను ఇంటికి వెళ్ళాక అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇప్పటికైతే ఇంతే. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 2 ఇన్ హైటీ హైదరాబాద్. సో యా ఈవెంట్ నుంచి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వెళ్ళాక మాకు ఏం గిఫ్ట్స్ వచ్చాయో అన్బాక్స్ చేసి చూపిస్తానన్నాను కదా. సో హియర్ ఇట్ ఈస్. సో ఇవి వచ్చాయి మాకు 2 హ్యాంపర్స్ ఫ్రమ్ హైలారీ రోడా వేర్ బ్యూటీ బిగిన్స్ అనే పేజ్ నుంచి. సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను కావాలంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. గో చెక్అవుట్ దర్ ప్రోడక్ట్స్, చాలా బాగున్నాయి. అండ్ మాకు ఈ ప్రోడక్ట్స్ ఫర్ ఫ్రీ వచ్చాయన్నమాట. అక్కడ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లో లైక్ ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ కనుక మనం ఫినిష్ చేస్తే వాళ్ళు మనకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నారు. సో మాకు వచ్చిన టాస్క్ ఏంటంటే పర్ పర్సన్ 2 షీట్స్ పిక్ చేయాలి ఫ్రమ్ 1 to 10. సో 1 to 10లో 2 నెంబర్స్ పిక్ చేసుకుంటే ఆ 2 నెంబర్స్లో 2 టాస్క్స్ ఉంటాయి. సో 2 టాస్క్ ఏదైనా ఒక్క టాస్క్ ఫినిష్ చేసినా మనకి హ్యాంపర్ అనేది ఇస్తారు వాళ్ళు. సో నాకు వచ్చేసింది ఒకటేమో టెల్ ఏ జోక్ అండ్ సెకండ్ వన్ ఏమో టెల్ ఏ 1 minute పోయం. 1 minute వరకు ఒక పోయం చెప్పాలి, ఎనీ లాంగ్వేజ్ యూ లైక్, అండ్ జోక్ కూడా ఎనీ లాంగ్వేజ్ యూ లైక్. అండ్ మా చెల్లికి ఏమొచ్చిందంటే టెల్ ఏ స్టోరీ వితౌట్ రివీలింగ్ ద టైటిల్. టైటిల్ చెప్పకుండా మూవీ గురించి స్టోరీ మొత్తం చెప్పాలన్నమాట. అది మా చెల్లికి వచ్చిన టాస్క్. తను ఒకటే పిక్ చేసుకుంది అండ్ నేను 2 పిక్ చేసిన దాంట్లో నేను ఒకటే చెప్పాను. జోక్ చెప్పమన్నారు. సో ఫన్నీ పార్ట్ ఏంటంటే అసలు మేము జోక్ చెప్పలేదు. జోక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాము. అప్పుడే నేను మా చెల్లిని అడిగాను అనమాట, అసలు జోక్ నిన్న ఒక జోక్ చెప్పాను కదా నీకు అని అనగానే ఏమో నాకు గుర్తు రాలేదు, ఆయన నువ్వు చెప్పిన నాకు జోక్ నాకు నవ్వు రాలేదని మా చెల్లి చెప్పింది. దానికి ఆవిడ నవ్వారు. సో ఇదే జోక్ అని చెప్పేశాను. సో అది కొంచెం ఫన్గా అలా జరిగింది. అండ్ ఈ హ్యాంపర్స్ వచ్చాయి, చూపిస్తాను. ఒక్కొక్క ప్రోడక్టే అనమాట. ఫస్ట్ అయితే లిప్స్టిక్ కలర్ రెడ్ షేడ్ వచ్చింది. ఈ షేడ్ పేరు ప్లానెట్. సో ఈ షేడ్ పేరు ప్లానెట్ కాస్మో అనే షేడ్, విచ్ ఇస్ రెడ్. చాలా బాగుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఇది మా చెల్లికి వచ్చిందనమాట, తను పిక్ చేసుకుంది. అండ్ నేను మై మోస్ట్ ఫేవరెట్ కాజల్ ఐ పెన్సిల్ పిక్ చేసుకున్నాను. ఏంటో కాజల్, మస్కారా, ఐలైనర్ ఇలాంటివే కావాలనిపిస్తుంది నాకు, అందుకే ఇది పిక్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. నైస్. సో రేపు ఎప్పుడైనా స్టైల్ చేసేటప్పుడు నేను గెట్ రెడీ విత్ మీలో చూపిస్తాను హౌ ఇట్ వర్క్స్ అనేది. స్మచ్ ప్రూఫా కాదా అనేది తెలీదు అండ్ వాటర్ ప్రూఫా కాదా అని కూడా తెలీదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ దిస్ అరౌండ్ కాస్ట్ వచ్చేసి 179 రూపీస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ 149. ఇది 179 ప్రోడక్ట్ అండ్ దిస్ ఈజ్ 149 ప్రోడక్ట్. దిస్ బోత్ వీ గాట్ ఫర్ ఫ్రీ.
సో అందుకే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉండాలి, అప్పుడే మనం ఇలాంటివన్నీ గెయిన్ చేయొచ్చు. అండ్ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్, అందుకే మేము వెళ్ళొచ్చాం. అండ్ నెక్స్ట్ మేము మార్నింగ్ వెళ్ళంగానే LH5లో ఒక ఈవెంట్ జరిగింది, కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్. అక్కడ అటెండ్ అయ్యాము. అక్కడ అటెండ్ అయినప్పుడు మాకు ఫ్రీ హ్యాంపర్స్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ శాంపుల్ అనమాట. ట్రై చేసి రివ్యూ చెప్పండి అని చెప్పి QR కోడ్ ఇచ్చారు. QR కోడ్ స్కాన్ చేసి మన రివ్యూ వాళ్ళకి చెప్పాలి అని అన్నారు. సో ఓకే, ఇది వాడి చూద్దాం. లెట్స్ అన్బాక్స్ ఇట్. దిస్ ఈస్ ద ట్యూబ్. ఇది బాడీ లోషన్ ఫ్రమ్ ప్లమ్ బాడీ లవిన్ వెనిలా క్యారమెల్లా బాడీ లోషన్. వెనిలా ఫ్లేవర్ అంట బాడీ లోషన్. ట్రై చేసి నేను రివ్యూ మీకు కూడా చెప్తాను. స్మెల్ అయితే చాక్లెట్ స్మెల్ వస్తుంది. వావ్, హైడ్రేటింగ్ గా ఉంది, బాగుంది. యాక్చువల్లీ స్మెల్ చాలా బాగుంది. యాక్చువల్లీ వాజ్లిన్ లో కోకో ఫ్లేవర్ సిమిలర్ స్మెల్ అలా ఉంది. అండ్ వెనిలా క్యారమెలా, బట్ చాక్లెట్ స్మెల్ వస్తుంది నాకు ఎందుకో. మా చెల్లిని కూడా అడిగి చెప్తాను రివ్యూ. నైస్, బాగుంది. ప్లమ్ బాడీ లోషన్ బ్లింకిట్ లో కూడా అవైలబుల్ గా ఉందంట. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇట్ ఇన్ బ్లింకిట్. సో దిస్ ఈజ్ ఇట్. ఈ రోజు మాకు వచ్చిన ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేసి మీకైతే చూపించేశాను. అండ్ నా రివ్యూ కూడా మీకు చెప్పేశాను. రేపు సండే కాబట్టి మాకు ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయేమో మరి. సో అక్కడికి వెళ్తాము, లేదంటే లేదు. బట్ స్టే ట్యూన్ ఫర్ Day 3. ఆల్సో ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. బాయ్.